మొన్న జరిగిన ఈ కామారెడ్డిలో కూడా మీరు రేవంత్ రెడ్డి తరఫున విస్తృతంగా పర్యటించారు. మీరు అక్కడనే ఒక 10-15 రోజులు ఉన్నారని తెలిసింది, వాస్తవేనా సార్? 100%. నేను 16 రోజులు అక్కడే ఉన్నా. ఏంటంటే అక్కడ వాళ్ళ సోదరుడు కొండారెడ్డి గారు ఒకరే ఉండే, చిన్నోడు కదా. అయితే ఇక్కడ మేడ్చల్లో ఇక్కడ చేయడానికి ఎంత మా క్యాడర్ అందరు ఇక్కడే ఉన్నారు. నేనే అడిగాను, నేను అన్న మరి నేను నీ దగ్గర పని చేయాలనుకుంటున్నాను. నేనే అడిగితే లేదన్నా నువ్వు కామారెడ్డి పోవాల్సి వస్తుంది, ఎందుకంటే కొండలరెడ్డి ఒకడే ఉన్నాడు, కొంచెం సీనియర్ లీడర్ నీ రిక్వైర్మెంట్ అక్కడ ఉంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా మాట్లాడి నన్ను తీసుకెళ్ళి కామారెడ్డిలో పెట్టడం జరిగింది. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి ఒక మండల్లో పెట్టారు. మండల్లో పెడితే 2 days అక్కడ ఉన్నా. 2 days అక్కడ ఉన్న తర్వాత అక్కడ అంత అవసరం లేదు, సిటీలో టౌన్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి మళ్ళీ నన్ను టౌన్ షిఫ్ట్ చేశారు. ఎందుకంటే పెద్ద ఏరియా టౌన్లో. నేను టౌన్లోనే 16 రోజులు ఎక్కడ ఇంటికి కూడా రాకుండా 16 days మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కోసం అక్కడే ఉండి వాళ్ళ బ్రదర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మిగతా నాయకులందరూ సమన్వయం చేసుకుంటూ ఉండాల్సి. ఎందుకంటే ఆడ దిగ్గజం మళ్ళీ కేసీఆర్ ఇలా పడ్డాడు. దానికి ధీటుగా మాట్లాడాలంటే నేనైతే మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడినా అనుకో, నేను ఉద్యమకారుని కాబట్టి నేను ఏం మాట్లాడినా ఎదుటి పార్టీ ఎవడు నేను మాట్లాడినంత స్ట్రాంగ్గా నాకు జవాబు ఇవ్వలేడు వాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.